అక్కడక్కడ మినహా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, కర్ణాటకలోని మైసూర్ రూరల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇక రాష్ట్రాల వారీగా నమోదైన పోలింగ్ శాతం చూస్తే కర్ణాటకలో 34%, తమిళనాడులో 35%, పుదుచ్చేరిలో 7.48%, యూపీలో 23.4%, ఒడిశాలో 6.75%, యూపీ 8.86%, వెస్ట్ బెంగాల్ 16.77%, మహారాష్ట్ర 6.56%, ఛత్తీస్గఢ్ 27%, బీహార్లో 20%, మణిపూర్ 32.18%, అస్సోంలో 26.39%, జమ్మూ కాశ్మీర్లో 15.63% పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది, అలాగే కర్ణాటకలో పోలింగ్ సరళి ఎలా జరుగుతోందో మా ప్రతినిధులు అరుణ మరియు ఆశ మనకి అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం అరుణతో మాట్లాడదాం. అరుణ, చెప్పండి, ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు 8 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి పోలింగ్ సరళి ఎలా ఉంది? పోలింగ్ శాతం ఇప్పటి వరకు ఎంత నమోదైంది? పోలింగ్ సరళి ప్రతి నియోజకవర్గంలో కనుక చూసుకున్నట్లయితే 23-24%, అంటే మథురాలో 23-23% ఉంది. అలాగే అలీగఢ్లో 23% ఉంది. ఇలా ఆగ్రాలో చూసుకుంటే 24% ఉందని చెప్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే అన్ని ఈ 8 నియోజకవర్గాల్లో కూడా 23-24 ఈ రేషియోలో పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం ప్రతి అభ్యర్థి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా ఏదన్నా ఉద్రిక్త పరిస్థితులు అలాంటివి వచ్చినా, లేకపోతే ఏమైనా పోలింగ్ బూత్ దగ్గర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు తమ పోలింగ్ బూత్ దగ్గర వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్కి సంబంధించినంత వరకు 8 ఎంపీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీజేపీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా బీజేపీ నాయకులు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు చూసినట్లయితే కూడా ఈ 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ ఈ వెస్టర్న్ యూపీలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఎవరికి ఎడ్జ్గా ఉంటుంది అన్న దానిపైన ఇటు బీజేపీ వాళ్ళు కూడా మాకు ఎడ్జ్గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే మాయావతి, అఖిలేష్ యాదవ్ల పార్టీ గఠబంధన్ కూడా ఎడ్జ్గా ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ వెస్టర్న్ యూపీలో పోలింగ్ ఏదైతే జరుగుతుందో కులాల సమీకరణలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నట్లు కనబడుతుంది. అగ్రవర్ణాల ఓటంతా కూడా బీజేపీ వైపు పోలరైజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇక ఇటువైపు చూసినట్లయితే ఈ మహాగఠబంధన్ కి సంబంధించిన ఓట్లను వీళ్ళు ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సజావుగా సాగుతుంది. అంటే ఉద్రిక్త వాతావరణం అలాంటిది ఏం కనిపించట్లేదు. మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్ బూత్ దగ్గర బారులు తీరుతూ ఉన్నారు.
అలాగే అభ్యర్థులు కూడా పోలింగ్ బూత్లకు తమ ఓటర్లను తరలించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో దూరంగా ఉన్న గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున బళ్ళు కట్టి, ట్రాక్టర్స్ బళ్ళు కట్టి కూడా ప్రజల్ని తీసుకొని పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఓకే అరుణ, మరి బెంగళూరులో పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ ఎలా జరుగుతోంది? మరి బెంగళూరు అంటే కర్ణాటక ప్రాంతంలో ఉన్న మైసూర్ దగ్గర కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆశ అందిస్తారు. ఆశ, చెప్పండి, మైసూర్ దగ్గర కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందా? మిగతా ప్రాంతాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి ఇప్పుడు 1 గంట ప్రాంతం వరకు కూడా సుమారు 6 గంటల పాటు ప్రత్యేకమైన పోలింగ్ నిర్వహించడం జరిగింది. సో ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు 3000కు పైగా కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో సమస్య ఏర్పడుతుందని ముందుగా పోలీసులు బలగాలు, ప్రత్యేకమైన బలగాలు భావించి అక్కడ ఎక్స్ట్రా ఆఫీసర్స్ ని, ఇంకా అడిషనల్ గా ఉన్నటువంటి ఈ యొక్క హోమ్ గార్డులు, కానిస్టేబుల్స్ ని పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు మైసూరులో ఎన్నడూ లేని విధంగా, ఊహించిన విధంగా మైసూరు రూరల్ ప్రాంతంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు వారిలో వారు వివాదం రేకెత్తించుకుని పోలింగ్ కేంద్రం వద్ద 2-3 బూత్ల వద్ద గొడవ అనేది కొనసాగించారు. సుమారు ఒక 2-3 గంటల పాటు అది కొనసాగింది. అనంతరం పోలీసులు మండియా ప్రాంతం నుంచి ప్రత్యేకమైనటువంటి బలగాన్ని మైసూరు ప్రాంతానికి పంపించారు. అసలు సాధారణంగా మండియా ప్రాంతంలోని జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమార్ గౌడ పోటీ చేశారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత కూడా పోటీ చేశారు. ఆ ప్రాంతంలో గొడవ జరుగుతుంది అని ఊహించి అక్కడ పోలీస్ బలగాల్ని ఎక్స్ట్రాగా పెట్టడం జరిగింది. కానీ ఊహించిన విధంగా మైసూరు ప్రాంతంలో జరిగింది. సో అక్కడి నుంచి పోలీస్ బలగాల్ని అక్కడికి పంపించారు. సో ఇప్పుడంతా కూడా ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ముందుగా నక్సల్ ప్రాంతాలు గత 8 సంవత్సరాలుగా కూడా కర్ణాటక ప్రాంతంలో నక్సల్ ప్రాంతాలు లేకపోవడంతో ఇక్కడ ఆ సమస్య అనేది లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉదయం తెల్లవారుజామున 7 గంటలకు చూసుకున్నట్లయితే సాధారణంగా బెంగళూరు సిటీలో కూడా, బెంగళూరు రూరల్, సౌత్, నార్త్, మండియా ప్రాంతాలు, మైసూరు ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత 37 డిగ్రీలకు పైగా కూడా ఉంది. కాబట్టి చాలా మంది ఓటర్లు తెల్లవారుజామున 7 గంటలకే వస్తారని ఊహించడం జరిగింది. కానీ ఊహించని విధంగా ఓటర్లు అందరూ కూడా తెల్లవారుజామున 10 గంటల తర్వాత కూడా ఓటింగ్ కేంద్రాలకు వచ్చి వారి యొక్క ఓటును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ముందు 7 గంటల నుంచి 9 గంటల వరకు చూసుకుంటే కేవలం 7% మాత్రమే పోలింగ్ రిజిస్టర్ అయింది. ఆ తర్వాత 10 గంటల తర్వాత చూసుకున్నట్లయితే మొత్తం 19% కూడా మారింది. అంటే 11 గంటలకి 19.83% పోలింగ్ అయింది. ఇప్పుడు 1 గంటకు చూసుకున్నట్లయితే సుమారు 34% వరకు కూడా ఓటింగ్ పోల్ అయింది. అయితే 2014లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అప్పుడు 2 గంటలకు, అంటే 1 గంట 2 ఆ సమయానికి నియర్లీ 50% ఆఫ్ ద పోలింగ్ పూర్తయింది. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కొంచెం కాస్త జాప్యం ఉన్నట్టుగా కూడా మనకి అనిపిస్తూ ఉంది క్రాంతి. అండ్ అట్ ది సేమ్ టైం తేజస్వి సూర్య, ఎవరైతే బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్నారో యువనేత తేజస్వి సూర్య, ఆయన అంటే తను పోలింగ్ ఓటు వినియోగించుకున్న తర్వాత ప్రతి ఒక్క పోల్ బూత్ ని, అంటే ఈ బెంగళూరు సౌత్ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు అన్నిటికీ కూడా ప్రత్యేకంగా వెళ్లి ఆయన కూడా అక్కడ తిరుగుతూ, అంటే పర్యటన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే ప్రకాష్ రాజ్ కూడా తను చదువుకున్నటువంటి స్కూల్లో, సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఓటుని వినియోగించుకున్నారు. సుమలత కూడా మండియా ప్రాంతంలో తన అత్తవారింటి దగ్గరే ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకున్నారు. సినీ తారలు కూడా తమ యొక్క ఓటును వినియోగించుకున్నారు. అలాగే ఎవరైతే ప్రవాసాంధ్రుడు, తెలుగు వారు ఎవరైతే బెంగళూరులో వచ్చి సెటిల్ అయి ఉన్నారో, ముఖ్యంగా కేఆర్ పురం, మార్తా, తెలుగు వారు కూడా వారి యొక్క ఓటు వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ కూడా సమస్య అనేది ఏర్పడిందని చెప్పాలి. అంటే అక్కడ స్థాయిలో జరగలేదు. ఏం జరుగుతుంది, ఎవరైతే తమిళనాడులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30% పోలింగ్ నమోదైంది. తమిళనాడులో కీలక స్థానాలైన శివగంగా, తూత్తుకుడి, కోయంబత్తూరులో 30% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. దీనిపై మరిన్ని వివరాలు దక్షిణ తమిళనాడు నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. తమిళనాడు వ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు చాలా ప్రశాంతంగా సాగుతున్నాయి. దాదాపు 38 స్థానాలు, 38 పార్లమెంట్
స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపు 30% పైగా కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు తెలిపారని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటెత్తుతున్నారు. ఎందుకంటే తమిళనాడుకు చాలా ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్నికలుగా ఇవి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 60 సంవత్సరాల తర్వాత ఇటు జయలలిత, కరుణానిధి ఇద్దరు కూడా లేకుండా జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల మీద చాలా హోప్సే తమిళనాడు ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా పెట్టుకున్నాయని చెప్పుకోవాలి. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచారాలు అనేది నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతం దక్షిణ తమిళనాడులో ఉన్నామని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా కోయంబత్తూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక పోలింగ్ బూత్ లో ఉన్నాము. ఇక్కడ కూడా చూడవచ్చు పెద్ద ఎత్తున మహిళలతో పాటు అందరూ కూడా ఇక్కడ పోలింగ్ వేయడానికి వచ్చారని చెప్పుకోవాలి. చంటి పిట్టలతో పాటు ఇక్కడ పోలింగ్ వేయడానికి వచ్చినటువంటి మహిళలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పుకోవాలి. మేడం ஓட்டு போட்டது எப்படி இருக்கு ஃபீலிங்? இல்ல ஃபீலிங் நம்மளோட ரைட்ஸ் நம்ம ஃபுல்ஃபில் பண்ண மாதிரி இருக்கு. ஓகே மேடம். அது சின்ன பையனு தூக்கிட்டு வந்தாங்க இல்ல, ஒரு எப்படி இருக்கு அது? இல்ல அது கண்டிப்பா நம்ம கடமை நம்ம செஞ்சு தானே ஆகணும். அதனால என்ன சூழ்நிலை இருந்தாலுமே இது ரொம்ப முக்கியம்னு சொல்லி நாங்க வந்திருக்கோம். ఇది ఓటర్లందరూ కూడా చిన్న బాబును తీసుకొని వచ్చి మరీ ఓటు వేశాను. అయినప్పటికీ కూడా వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి తాను ఓటు కోసం ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా మహిళా ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఓట్లు వేసి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఎందుకంటే కోయంబత్తూరు నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ సిపిఎం గా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ఉన్నాయి. మరోవైపు శివగంగలో కార్తీక్ చిదంబరంతో పాటు బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా బరిలో ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకొకటి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి తూతుకూడిలో కనిమొలితో పాటు తమిళిసై సౌందర్యరాజన్ వీరిద్దరూ కూడా బరిలో ఉన్నారని చెప్పుకోవాలి. ఇలా పోటాపోటీగా కీలకమైనటువంటి నియోజకవర్గాలు దక్షిణ తమిళనాడులో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా కోయంబత్తూరులో 30% పైగా పోలింగ్ నమోదైతే తూతుకూడిలో కూడా దాదాపుగా 28% నమోదైంది. కోయంబత్తూరులో 28, శివగంగలో 30%. ఇలా పోలింగ్ పర్సెంటేజ్లు దాదాపు 11 వరకు చూసుకుంటే దాదాపు 30% వరకు కూడా ఈ కీలకమైనటువంటి ఈ 3 పార్లమెంటు సెగ్మెంట్ లో కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఎన్నికలు కావడంతో ఓటర్లందరూ కూడా ఓట్లు వేయడానికి కూడా ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది కూడా చాలా కీలకంగా మారింది, చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు డిఎంకేకి సంబంధించి కరుణానిధి, జయలలితకు సంబంధించి కూడా ఇద్దరు కూడా మరణించడంతో ఇద్దరు ప్రతిష్టాత్మకంగా భావించే రెండు పార్టీలకు కూడా కీలకమైనటువంటి నేతలు లేకుండా జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారు అన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే దాదాపు 30% పైగా పోలింగ్ అనేది అన్ని చోట్ల కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా ఇటువంటి చెదురుమదురు ఘటనలు కూడా ఏవి కూడా జరగకుండా చాలా ప్రశాంతంగా సాగుతుంది. అయితే తూతుకుడిలో మాత్రము భారీగా బలాలు మోగరించాయి. ఏదైనా కొద్దిగా అక్కడ వైలెన్స్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం ఎక్కువగా బలగాలు అనేది మాత్రం ఉంది. ఇప్పటికైతే చాలా ప్రశాంతంగా పోలింగ్ అనేది కోయంబత్తూరుతో పాటు సౌత్ తమిళనాడు మొత్తం కూడా జరుగుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తీక్, ఎన్టీవీ, కోయంబత్తూరు నుండి. వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ లో ప్రజలు ఓటెత్తుతున్నారు. కొండల్ని కోనల్ని దాటుకుంటూ వస్తూ ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డార్జిలింగ్ లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. పశ్చిమ బెంగాల్లోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈసీ అందుతున్న సమాచారం ప్రకారం 17% పోలింగ్ నమోదైంది. హిల్ ఏరియా కావడంతో పశ్చిమ బెంగాల్లోని హిల్ ఏరియాలో ప్రస్తుతం 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. చూడవచ్చు పైనుంచి వారంతా కూడా పోలింగ్ స్టేషన్కు చేరుకునేందుకు ఓటర్లంతా కూడా పోలింగ్ స్టేషన్ చేరుకుంటున్నారు. కొండ ప్రాంతం కావడంతో కొంత అంటే మైదాన ప్రాంతంలో ఉండే పోలింగ్ స్టేషన్తో పోల్చి ఇక్కడ కొంత భిన్నంగా ఉంటుంది. ఓటర్లంతా కూడా కొంత దూర ప్రాంతాల నుంచి కొంత ఇబ్బందులు పడుతూ పోలింగ్ స్టేషన్స్కు రావాల్సిన పరిస్థితి. ఇక్కడ జియోగ్రఫికల్గా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఈసీ అటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 17% పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు డార్జిలింగ్, సిలిగురి, రాయ్గంజ్, అదేవిధంగా జల్పైగురి ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరికొద్దిసేపటి తర్వాత పోలింగ్ శాతం అంటే ఎంతవరకు పూర్తి స్థాయిలో నమోదైన దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 4 పార్టీలు కూడా సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. తాము
పట్టు సాధించుకునేందుకు అంటే పశ్చిమ బెంగాల్లో కీలకమైన పశ్చిమ బెంగాల్లో వీలైన ఎక్కువ సీట్లు సాధిస్తే కేంద్రంలో ప్రభుత్వంలోకి రావడం కానీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో కానీ కీలక పాత్ర పోషించవచ్చన్న ఆలోచనతో టీఎంసీ పార్టీ ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో 30 పైగా సీట్లు ఈ పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 7 విడతల్లో పోలింగ్ జరగబోతుంది. ఇవాళ జరుగుతున్న 2వ విడత పోలింగ్లో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు పడుతుంది. మరోవైపు బీజేపీ కూడా ఖచ్చితంగా 20కి పైగా సీట్లు గెలుచుకోవాలన్న ఆలోచనతో బీజేపీ పార్టీ ఉంది. దీనికి సంబంధించి హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాతో పాటు ముఖ్య నేతలంతా కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అది మరోవైపు టీఎంసీ కూడా అంతే స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఖచ్చితంగా 30 పైగా సీట్లు గెలవాలన్న ఆలోచన చేస్తుంది. మోడీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం సాధించలేకపోయింది అన్న విషయాన్ని పదే ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ప్రస్తావించారు. సుపరిపాలన అందిస్తామన్న విషయాన్ని కూడా మమతా బెనర్జీ ప్రస్తావించారు. మరోవైపు బీజేపీ ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళింది. ఉన్నామన్న విషయాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ పార్టీలు ఉన్నాయి. ఖచ్చితంగా సీట్లు గెలుచుకోవాలన్న ఆలోచనతో వారంతా కూడా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటివరకు ఎన్నికలు అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా ఓటింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. చూడొచ్చు, కొంత హిల్ ఏరియా కావడంతో పోలింగ్ స్టేషన్ కొంత భిన్నంగా ఉంది. ఓటర్లంతా కూడా పైనుంచి అంటే లోపలికి వచ్చి వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సుభాష్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.